కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నా ఆశ్రయమైనందున కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం
హల్లెలూయా హల్లెలూయా. జీవము కలిగిన దేవుడిని దేనితో ఆరాధించాలి? ఆత్మతో సత్యం. జీవముతో ఆరాధించాలి. హల్లెలూయా. మన నోటిలో ఏముంది? జీవం. జీవాన్ని పెట్టి ఉన్నాడు. ఆ జీవము కలిగిన దేవుని జీవముతో మనం ఆరాధించిన మనందరము నోరు తెరిచి హృదయంతరంగాల్లో నుండి మనం దేవుని కనపరచుదాం. చక్కగా చప్పట్లు కొడుతూ సంతోషంగా మరి దేవుని కనపరచుదాం. హల్లెలూయా. అందరికి వచ్చిన పాట యేసే నా పాట. ప్రియ యేసే నా అసలు
ఎలా ఉందంటే వారం రోజులు తిండి పెట్టకపోతే నీరసంగా ఉంటది చూడండి శరీరము. అలా ఉందండి. నాకు వెనకాల నుంచి అదే చూస్తున్నాను. ఏమైపోయింది ఆత్మ? ఎక్కడ పోయింది? ఎవరిని ఆరాధిస్తున్నాం మనం? ఎవరిని స్తుతిస్తున్నాము? రాజులకి రాజులు, ప్రభువులకి ప్రభు అయిన యేసు క్రీస్తు నీ రక్షకుడిని మనం స్తుతిస్తున్నాము. అందుకనే అందరూ ఏంటి స్వరం ఎత్తండి, నోరు తెరవండి, సంఘంలోనైనా నోరు తెరవండి అబ్బా. ఓకే, గట్టిగా ఆరాధిద్దాము, స్తుతిద్దాము, కనపరుస్తాం మన దేవుడిని. బికాస్ హీఈస్ ది ఓన్లీ వన్ హూ ఇస్ వర్తీ ఆఫ్ అవర్ ప్రైజెస్. ఓకే, అందరం ఏక మనసుతో ఏకాత్మతో ఆయన కలిసి స్తుతించి ఆరాధించి, ఇదిగో దేవా మా ఆరాధనల పైన మా స్తుతుల పైన నీవు ఆసీనుడు అయి ఉండాలని మేము ఈ రోజు కోరుకుంటున్నాము అనే ఆశతో మనం దేవుడిని ఆరాధించుకుందాము. అందరం కలిసి మరొకసారి యేసే నా పరిహారి, నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. 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 యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. यीशु नाम में है जिंदगी, यीशु है वो नाम. यीशु नाम में है बंदगी, यीशु है वो नाम. यीशु तेरा नाम सबसे ऊंचा है. 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 यीशु नाम हो जय जय हो साकार शक्ति लय लय हो. यीशु नाम हो जय जय हो साकार शक्ति लय लय हो. हालेलुया होसाना हालेलुया 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 होसाना हालेलुया हालेलुया నామముల కన్న పరిణామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదని అది యేసు నామము. అన్ని నామముల కన్న పరిణామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదని అది యేసు నామము. హల్లెలూయా యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము. యేసు నామము జయ జయము సాతాను శక్తులు లయ లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. నేను సాధించలేనిది ఏమీ లేదు, జయించలేనిది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు, విజయమెప్పుడు నాదే. నేను సాధించలేనిది ఏమీ లేదు, జయించలేనిది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు, విజయమెప్పుడు నాదే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు దయ్యాలన్నా భూతాలన్నా భయం లేదు, కానీ చర్చికి వస్తే సైలెంట్ ఇట్లున్నాను, అలా చూస్తే భయం అవుతుంది. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే ఏం కోపడుకుపోతాయో నాకు తెలియదు, కానీ రాగానే సీరియస్ గా ఏమవుతుందో అన్నట్టు
మీరు అటువంటి కాదు. ఆమె హల్లెలూయా. మీరందరూ మంచోళ్ళు, చెప్పండి మీరందరూ మంచోళ్ళు. హల్లెలూయా. సంతోషంగా దేవుని స్తుతించాలి, మహిమపరచుకోవాలి. దేవుని సన్నిధికి రాగానే అసలు మనం ఏం వాడని మర్చిపోవాలా, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని ఆరాధించాలి. మనం అట్లా ఆరాధిస్తే స్తుతిస్తే దరిద్రము, దరిద్రత, రోగాలు, ఈగాలు అన్ని పోతాయి. ఆమె హల్లెలూయా. చూడండి, మోసే ఎరికో గోడలో వచ్చినప్పుడు సుత్తే సానము బుల్డోజర్ రాలే కానీ వాళ్ళు చేసి ఒకటే చేసింది. హల్లెలూయా. దేవుని స్తుతించి ఎట్లా చప్పట్లతోని, నాట్యంతోని, స్వరాలతోని మనస్ఫూర్తిగా ఆరాధించారు. అంతే. అవి ఏమైపోయినాయి? ఎరికో గోడలని కూలిపోయినాయి. అంతే. దేవుని సన్నిధిలో కూలిపోవాలంటే ఒకటే చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలంటే స్తుతించాలి, ఆరాధించాలి, మనం మర్చిపోవాలి, దేవుని మాత్రమే చూడాలి. ఆమేన్. హల్లెలూయా. 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 ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దయచేసి నవ్వుతూ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా చర్చిలో నవ్వుతలేరు అంటే నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ కోల్గేట్ లో టూత్ పేస్ట్ లేదని అర్థం లేదని అర్థం. నవ్వుతారు. మనం లోకానికి ఉప్పు. ఆమేన్. హల్లెలూయా. మనం లోకానికి ఉప్పు కాబట్టి మనం నవ్వుతూనే ఉంటాం. నవ్వుతూ దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుని సన్నిధిలో సంతోషం, ఆనందాలు అన్ని ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి యేసునామం జయస్తు దేవుడు. ఓకే, కొంచెం మీరు ఏం లేదు, ఫ్రీగా ఉండండి ప్లీజ్. ఓకే, ఫ్రీ. ఓకే, హల్లెలూయా. అసాధ్యమైన
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంధ్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ దేవునికి ఇచ్చెదము. మహిమ మహిమ ఘనత ఘనత ప్రభావములు యేసునికే యేసయ్యా. మహిమ మహిమ ఘనత ఘనత ప్రభావములు యేసునికే యేసయ్యా. మహిమ మహిమ ఘనత ఘనత ప్రభావములు యేసునికే. మహిమ మహిమ ఘనత ఘనత ప్రభావములు యేసునికే. స్వామిని చెప్తాం. మహిమ నీకే. మహిమ మహిమ కళ్ళు మూసి దేవుని ఘనత ఘనత అందరం కళ్ళు మూసుకోండి. ప్రభా, నీకు మాత్రమే మహిమ చేస్తాయి. మనం చూడడంలో దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లిస్తున్నాను. మహిమకు ఘనతకు అర్హుడు నీవు. మా కొరకు వదిలింపబడినటువంటి గొర్రెకు నీకు స్తోత్రం. అందరూ స్వరమెత్తి దేవునా నీ మహిమను బట్టి నీకు స్తోత్రం. నీ ఘనమైన నామమును బట్టి నీకు స్తోత్రం. మమ్మల్ని విమోచించిన వేదమును బట్టి నీకు స్తోత్రం. ఆయన నీ చూపులను బట్టి, కృపను బట్టి, నీ అద్భుతాలను బట్టి, నీ ఆశ్చర్యమైనటువంటి కార్యములను బట్టి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాను. దేవా నీకే మహిమ చెల్లిస్తున్నాను. దేవా నీకే ఘనత తెలియజేస్తున్నాను. నీకే ప్రభావములు చెల్లిస్తున్నాం. దేవా నీకే స్తోత్రములు. దేవా పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే పరిశుద్ధ నీ ఆత్మను ప్రకటిస్తున్నాం. Lord, we need your power, Heavenly Father. We have a second of brother, partner, ఇప్పుడే ఆత్మ దేవా, ఇప్పుడే రక్షణ దేవా, ఇప్పుడే
మీరు చూపినటువంటి కృపను బట్టి మీరు చేసిన త్యాగమునికి స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఏమిచ్చి మీరు రుణమును మేము తీర్చగలము. మా ఎడల మీరు చూపుతున్నటువంటి మా కృపను బట్టి స్తోత్రం. మా జీవితంలో తన కృప మీరు చేసిన మేలులు అనేకం. మీరు చేసిన మేలులకు తన ప్రభావం మేము ఏమిచ్చి రుణం తీర్చుకోగలము.
ఈ యొక్క హృదయలోకి ప్రభు ఈ దేహముల పరిశుద్ధాత్మ దేవ మీరు నివసించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ చిత్తములో చేయనట్లు మాకు శక్తిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మీరు లోకమునికి వెలుగై ఉన్నారని మీ లేఖనము తెలియజేస్తున్నారు. లోకమునికి వెలుగుగా, లోకమునికి ముప్పుగా మా సంఘమును మమ్మలను తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. మీ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. మీ సాక్షులుగా మార్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి సమస్యను జయించడానికి శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మతో, కొలతలేని ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రజల హృదయాలను కదిలించినందుకు మీకు స్తోత్రం. ప్రజలను దర్శించినందుకు మీకు స్తోత్రం. ప్రజలను స్వస్థపరిచినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. నీకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఇప్పుడు వారికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఈ ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు మీకే మహిమ చెల్లిస్తున్నాం. మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చుందాం. ఈ సమయంలో మరి సాక్ష్యములకు మరి సమయం ఇవ్వడం జరుగుతుంది. మరి దేవుడు మన జీవితంలో అనేకమైనటువంటి మేలులు మరి ఆయన చేస్తూ ఈ రోజు మనలను ఆయన సజీవుల లెక్కలో ఉంచినందుకు మరి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మరి ఎవరైనా మరి ఈ సమయంలో మరి సాక్ష్యం పంచుకోదలిచినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే మరి మీరు లేచి మరి స్థలంలోకి వచ్చినట్లయితే మరి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు సాక్ష్యములను పంచుకోవాలని మనం చేస్తున్నాను. సాక్ష్యములకు సమయం ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సాక్ష్యం చెప్పదలుచుకుంటే మరి సమయాన్ని సద్వినియోగం పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎవరు లేనట్లయితే మరి ఈ సమయంలో మన యొక్క దైవచనులు రాజవేబర్ గారిని గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుదాం. గట్టిగా హృదయపూర్వకంగా ఆహ్వానించుదాం. అడగటం మానేసేది ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందరికీ క్రీస్తు పేరుతో శుభములు తెలియజేస్తున్నాను. వండర్ఫుల్ వర్షిప్ ఐజాక్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈరోజు మా వర్షిప్ లీడర్ జేసన్ ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళాడు. షిలాంగ్ దగ్గర ఎక్కడ ఉన్నాడు, ప్రస్తుతం నార్త్ ఈస్ట్ లో ఉన్నాడు. హీస్ ట్రావెలింగ్ విత్ అ టీమ్. సో హీ వాజ్ నాట్ ఏబుల్ టు బి అ పార్ట్ ఆఫ్ ది వర్షిప్ టుడే. బట్ అయినను దేవుడు మనకి ఒక మంచి వర్షిప్ లీడర్ ఐజాక్. ఒకసారి ఐజాక్ స్టాండ్ అప్. వుడ్ లైక్ టు ఆఫర్ క్లాప్. థ్యాంక్ యూ సో మచ్. మరి మా సంఘాన్ని ప్రేమించి ఈ ఆరాధన మీరు నడిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది న్యూ కవెనెంట్ చర్చ్. నిజంగా దేవుడు కంగారు పడ్డానండి. నేను మార్నింగ్ వర్షిప్ లీడర్ లేడు ప్రభువా, ఆత్మీయంగా జరగాలి అని ప్రార్థన చేసుకుంటున్నాను మార్నింగ్. బట్ నిజంగా దేవుడు చాలా అద్భుతమైన రీతిలోని ఆరాధన జరిగించాడు. ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి ఆరాధనతో? ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. I really felt the anointing of the Holy Spirit. It was really wonderful అండి. ప్రార్థించుకుందాం. వాక్యంలోకి వెళ్ళక ముందు కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఈ దినము మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచి ఆరోగ్యముతో, బలముతో, నాయన తండ్రి జ్ఞానముతో, తెలివితో సమస్త నాయన తండ్రి అవయవములు నాయన ప్రభువా పరిచయులాగా కృపని మాకు ఈ రోజు మీరు దయచేసినందుకు నీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని మా కుటుంబీకులని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృప వారి మీద కూడా నిలిపినందుకు నాయన నీకు వందనాలు ప్రభువా. నాయన ఎంతో మంది ఈ దినము చూడకుండా మరి కనులు మూసి ఉన్నారు నాయన ప్రభువా. ఆ కుటుంబాలు ఎవరైతే నాయన ప్రభువా దుఃఖములో నాయన తండ్రి మరి బాధలో ఉన్నారో వారందరూ నిమిత్తమే మేము ప్రార్థిస్తూ ఆ కుటుంబాన్ని మీరు దర్శించమని బ్రతిమాలుతున్నాము నాయన ప్రభువా. ఓదార్చువాడు నీవే నాయన ప్రభువా. మనుషులు ఓదార్పు వట్టిదే నాయన ప్రభువా. నీ ఓదార్పు నిజమైనది కాబట్టి ఆ కుటుంబాన్ని దర్శించి పోయిన నాయన తండ్రి మరి కుటుంబంలో పోగొట్టుకున్న వారిని నాయన తండ్రి మీరు సందర్శించి మీరు దర్శించి వారితోనే మాట్లాడి వారిని నాయన తండ్రి వారి గాయముని స్వస్థపరచమని మేము ప్రార్థిస్తున్నాము.
మరి ఈరోజు దేశమంతా నాయన తండ్రి ఎక్కడెక్కడైతే నీ నామము స్తుతింపబడుతుందో, ఆరాధింపబడుతుందో నాయన ప్రభువా, అక్కడంతా నాయన ప్రభువా నీ దూతల్ని కాపుదలుగా పెట్టండి నాయన ప్రభువా. నాయన వారందరి ఆరాధనలో మీరే నాయన తండ్రి రాజులకి రాజులుగా, ప్రభువులకి ప్రభువుగా ఆసీనుడై ఉండాలని మేము కోరుచున్నాము నాయన తండ్రి. నాయన ప్రతి ఒక్క సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడెక్కడైతే స్తుతి, ఆరాధన, వాక్యం మరి జరుగుతుందో నాయన తండ్రి, వాక్య బోధన జరుగుతుందో అక్కడ మీరు ఉండండి నాయన ప్రభువా. వారితో పాటు మీరు ఉండండి. బోధకుల ద్వారా మీరు మాట్లాడండి. సేవకుల ద్వారా మీరు నాయన తండ్రి మీ పరిచర్యని నాయన తండ్రి కొనసాగించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభువా. నాయన తండ్రి సంఘంలో నాయన తండ్రి ఎవరైతే అడుగు పెడతారో, ఇదే సంఘం కాదు నాయన తండ్రి, ప్రపంచంలో ఏ సంఘంలోనైనా అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకము చేసుకొని వారిని బహుగా దీవించి ఆశీర్వదించి సమస్త దరిద్రత నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభువా. బలపరచండి మమ్మల్ని నాయన ప్రభువా. నీ వాక్యమే మాకు ఆధారము నాయన ప్రభువా. నీ వాక్యమే మాకు వెలుగై ఉన్నది. నీ వాక్యమే మా పాదములకి దీపమై ఉన్నది, మా త్రోవకి వెలుగై ఉన్నది నీ వాక్యము నాయన. ఈ వాక్యము మేము ధ్యానించుచుండగా, నీ వాక్యము మేము వినుచుండగా నాయన తండ్రి మా చెవులని మీరు ముట్టండి, మా హృదయము మీరు ముట్టండి. మా హృదయపు పలకల మీద అవి రాయులాగా నాయన ప్రభువా కృపని మాకు దయచేయండి నాయన తండ్రి. కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా ఇదిగో నాయన తండ్రి నీ తట్టు చూస్తూ నీ వాక్యము శ్రేష్టమైన వాక్కుని మా హృదయ లోతుల్లో విత్తుకునే ఇదిగో నాయన తండ్రి శక్తిని మాకు దయచేయండి. అది సాతానుడు దొంగలింపకుండా నాయన తండ్రి భద్రపరుచుకునే నాయన తండ్రి జ్ఞానముని నాయన తండ్రి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నన్ను నీ పాదముల చెంత చేర్చుకుంటున్నాను నాయన ప్రభువా. నా నోటిని, నా పెదాలని అగ్నితో కాల్చి నీ యొక్క పరిశుద్ధాత్మతో నన్ను నింపి నాయన ప్రభువా శ్రేష్టమైన వాక్యము నాయన తండ్రి నీ జనులు వినులాగా నాయన తండ్రి నన్ను వాడుకొని, నా నోటిని నీ బూరగా వాడుకొని నన్ను నాయన తండ్రి నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని నీ చేతికి అప్పగిస్తూ మరొకసారి నీకు విజ్ఞాపములు నాయన తండ్రి సమర్పిస్తూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మరక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక వాక్యము దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఎంతమంది యుద్ధ సమస్యలు లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? చేతులు ఎత్తండి. అందరూ ఎత్తుతారు నాకు తెలుసు. ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ అ బ్యాటిల్. అవునా? అవునా కాదా చెప్పండి. చెప్పరేంటండి మా చేతులు ఎత్తరా అడిగితే? పోరాడుతున్నారా? కష్టాలు ఉన్నాయా మీకు? కన్నీళ్ళు ఉన్నాయా మీకు? కన్నీళ్ళు నీకు లేకపోయేసరికి మిగతా వాళ్ళకి ఉంటారు కదా. ఎంతమందికి నిజంగా బాధ కలిగి ఉన్నారండి ఈరోజు సంఘంలో వచ్చిన వాళ్ళకి? ఎంతమంది బాధ కలిగి ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు? చేతులు ఎత్తండి దయచేసి. ఐ వాంట్ ద వర్డ్ టు స్పీక్ టు యూ టుడే. దేవుడు మనం ఆరాధించుచుండగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము, ఒకసారి ఆ వచనం మనం ధ్యానించుకున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనము. 2 Corinthians chapter 10 verse 4. శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని యందు దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. దేవునికి స్తోత్రము. ఈ వాక్యము మీరు జ్ఞాపకం చేసుకోవాలండి. అందరూ బై హార్ట్ చేసుకోండి. మన ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే దేవుని యుద్ధ. See, the weapons of our warfare అంటాడు. The weapons of our warfare are not of this world. మన ఆయుధాలు ఎలాంటి ఆయుధాలంట? శరీర సంబంధమైనవి కావు. ఎలాంటివి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. దేవునికి స్తోత్రము. యూనో ఈ మాట ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, నేను పోరాడలేకపోతున్నాను ప్రభువా, నేను జయించలేకపోతున్నాను ప్రభువా, నాకు కష్టముగా ఉంది నాయన ప్రభువా. దేవుడు అంటున్నాడు, నా ఆయుధము తీసుకో. నా ఆయుధముతో నీవు పోరాడితే నీవు ఏ పోరాటము కూడా ఓడిపోవు, గెలుస్తానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం.
He's saying, receive my weapon, which is the sword of the Spirit. ఆయన ఖడ్గము ఏంటో తెలుసా? వాక్యము. ఆయన వాక్యమే ఆత్మ ఖడ్గము అయి ఉన్నదంట. వాక్యముతో మీరు పోరాడితే మీరు జయించగలిగినది సమస్తము ఉన్నదంట. దేవునికి స్తోత్రం. సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు సాతాన్ని దేనితో గద్దించాడు? వాక్యముతో గద్దించాడు. For it is written అంటాడు. నీకు తెలీదా? వ్రాయబడి ఉన్నది అని సాతానికి వాక్యముతో గద్దిస్తాడు. నీ పరిస్థితులకు చెప్పండి. నీ పోరాటముతో దేవుని వాక్కుతో మాట్లాడండి. దేవునితో మాట్లాడి దేవుని వాక్కుతో దేవుని వాక్కుని విడుదల చేయండి మీ పరిస్థితులని. మీ పోరాటము పోరాడేవాడు ఒకడు ఉన్నాడు మీ బదులుగా. మీ నిమిత్తము పోరాడేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా చెప్పండి. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? చెప్పండి. మీరు చేయవలసింది ఏంటో తెలుసా? నిర్గమకాండంలో ఒక వాక్యం ఉంటుంది. చదవండి. మోషే భయపడకుడి, యెహోవా నేడు మీకు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరేం చేయాలో తెలుసా? మీ పోరాటంలో మీరేం చేయాలో తెలుసా? అటు పరిగెట్టకండి, ఇటు పరిగెట్టకండి, ఊరకని నిలిచి ఉండండి. దేవుడు మీ పక్షమున ఆయన ఆయుధముతోనే ఆయన పోరాడుతాడు. దేవునికి స్తోత్రం. I wanted to encourage you today with this word. The weapons of our warfare are not of this world. They are mighty through God. They are mighty. ఆయన ఆయుధము చాలా గొప్పదట. ఇశ్రాయేలీలు, వాక్యంలోకి వెళ్ళక ముందు నేను ఒక మాట, ఇశ్రాయేలీలు ఆయుధాలతో గెలిచారా యుద్ధాలు? ఆయుధాలు లేకుండా గెలిచారా? అది ఎలా సాధ్యం? చెప్పండి. ఎలా గెలిచారు? అయ్యో సంగమం మాట్లాడండి అమ్మా. ఎలా గెలిచారు? అసలు ఎక్కడైనా విన్నారా? ఆయుధాలు లేకుండా యుద్ధములు గెలవటం అనేది ఎక్కడైనా విన్నారా? నేను విన్నాను బైబిల్లో. ఇశ్రాయేలీలు చూడండి, 430 సంవత్సరములు పైగా బానిసత్వంలో బ్రతికారు. ఎన్నడూ వారు చేసిన పని ఏంటో తెలుసా? ఇటుకలు తయారు చేయటము మాత్రమే ఇశ్రాయేలీలకు తెలిసిన వృత్తి. గొర్రెల్ని కాయటము మాత్రమే వారికి తెలిసిన వృత్తి. అందుకనే అంటారు, మీ వృత్తి మిమ్మల్ని కాపాడదు, దేవుడే మిమ్మల్ని కాపాడదు. మీ వృత్తిని కాదు మీరు నమ్ముకోవాల్సింది. ఎవరిని నమ్ముకోవాలి? దేవుణ్ణి. ఇశ్రాయేలీలు మోషే వచ్చిన తర్వాత దేవుని తట్టు తిరిగారు. తిరిగిన తర్వాత వారు వృత్తి నుండి వారు బయటకు వచ్చి ఫరో వారికి పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళిపోండి, మీ దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, పూజించుకోండి అని చెప్పి వారిని పంపించాడు. పంపించేసిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. మీకు అందరికీ తెలిసిన కదే. అప్పుడు రథాల మీద, గుర్రాల మీద ఆయుధాలు పట్టుకొని యావత్తు ఐగుప్తులో ఉన్న సైన్యము ఇశ్రాయేలుని బంధించడానికి బయలుదేరిందండి. ఇశ్రాయేలీల దగ్గర ఒక్క ఆయుధమైనా ఉన్నదా? ఒక్క ఆయుధమైనా ఉన్నదా? వాళ్ళు ఎప్పుడైనా యుద్ధము చేశారా? ఇటుకలు కట్టడం తప్ప వారు చేసింది ఏమీ లేదు. వారికి ఏమీ తెలియదు. అయినను శత్రువులు ఓడిపోయారు. శత్రువులు ఓడిపోయి దేవుడు అంటాడు ఒక మాట, మీరు ఎన్నడూ ఐగుప్తుల్ని తిరిగి చూడరు అంటాడు. దేవునికి స్తోత్రము. అటు విధంగానే ఆయుధములు లేకుండా యుద్ధము గెలిచి శత్రువుల్ని సమాధి చేసేశారు. దేవునికి స్తోత్రము. అందుకనే ఈ మాట నేను ఈరోజు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే, మీలో అనేకులు ఒక పోరాటము పోరాడుచున్నారు.
దేవుడు మీతో చెప్పమంటున్నాడు. నేను ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు ఈ వాక్యం నాకు జ్ఞాపకం చేసి, చెప్పు నా బిడ్డలకి, నేను ఇచ్చే ఆయుధము వారికి చాలు యుద్ధములు చేయించడం. నేను ఇచ్చే ఆయుధము ఒకవేళ వారి చేతిలో ఉంటే నిజముగా వారి ఏ యుద్ధము కూడా ఓడిపోరు. ఐగుప్తులని ఒకసారి జ్ఞాపకము చేసుకోమంటున్నాడు దేవుడు. వారికి ఏ విధంగా నేను తుడిచి వేశానో వారి కళ్ళ ముందు అటు విధంగా నీ శత్రువుని కూడా నేను నాశనం చేస్తాను అంటున్నాడు దేవుడు. ఎంతమంది ఈ మాటని నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత మంచి దేవుడు మనకి తోడు ఉన్నాడు. నీ శత్రువులు నీ ఎదుట నిలబడరంట. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వర్డ్. అయితే ఆదికాండంలోకి వెళ్దాము. 48:7 అంతేనా? 8 ఎంతవరకు ధ్యానించుకున్నామండి? 46 కంప్లీట్ అయిపోయింది. 47వ అధ్యాయానికి వద్దామండి. ఓకే, చదువుకుందామండి. 47వ అధ్యాయం మొదటి వచనం నుండి 48 కూడా ధ్యానించుకుందామండి. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారికి కలిగినంతటితోనూ కనాను దేశం నుండి వచ్చి గోషెనులోనున్నారని తెలియజేసి. గోషెన్ అనే ప్రాంతము మనము నిర్గమకాండంలోని అనేక మార్లు వినున్నాం, అవునా కాదా? ఎంతమందికి గోషెన్ ప్రాంతం గురించి తెలుసండి? విన్నారా బైబిల్లోని గోషెను? ఏం జరిగిందండి గోషెనులోని? గోషెనులో ఏం జరిగింది? చాలా అద్భుతాలు జరిగాయి. చాలా అద్భుతాలు జరిగాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు నిన్ను ఎప్పుడైనా ఒక ప్రాంతానికి తీసుకువెళ్ళాడంటే అక్కడ అద్భుతాలు చూపిస్తాడండి దేవుడు. When God leads you, 23వ కీర్తనలో ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు, పచ్చిక గల చోట్లలో నన్ను పరుండ చేయించు. గోషెన్ అనే ప్రాంతము చాలా సస్యశ్యామలమైన ప్రాంతం. అక్కడ ఎన్నడూ ఇశ్రాయేలీయులకి ఒక్క లోటు కూడా రాకుండా దేవుడు ఆ ప్రాంతం వారికి అనుగ్రహించాడు. ఎంత మంచి కాపరి చూడండి దేవుడు. మంచి కాపరి ఏం చేస్తాడంటే, గొర్రె పిల్లని ఎక్కడికి తీసుకువెళ్తాడంట? పచ్చిక గల చోట్లలో తీసుకొని వెళ్తాడట. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, మన తండ్రి అయిన దేవుడు కూడా ఇశ్రాయేలీయులని ఎక్కడికి తీసుకొని వెళ్ళాడంట? గోషెన్కు తీసుకొని వెళ్ళాడు. చదువుదా అండి, గోషెన్లోని ఏం జరిగింది చదువుదా. తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపర్లమని ఫరోతో చెప్పి. మీ వృత్తి ఏంటి? ఈ రోజు నేను అడుగుతున్నా. ఆ రోజు ఫరో అడిగాడు, మీ వృత్తి ఏమిటి? ఈ రోజు నేను అడుగుతున్నాను, మీ వృత్తి ఏమై ఉన్నది? చెప్పాలి, సంఘం చెప్పాలి. మీ వృత్తి ఏంటి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏం జవాబిస్తారు? ఈరోజు క్రైస్తవులు ఏమని పిలువబడతారు? అయ్యో గొర్రెలు అంటామండి మనం. గొర్రెలని పిలిపించుకుంటాం మనం, అవునా కాదా? అయ్యా, తప్పిపోయిన గొర్రె పిల్ల, తప్పిపోయిన గొర్రె పిల్ల అని పాడుకుంటారు. మన వృత్తి కూడా గొర్రెలని కాయటమే. మన వృత్తి కూడా గొర్రెలని కాయటమే. ఎవరైనా మీ వృత్తి ఏంటంటే తెలుసా? అడిగితే ఏం చెప్తారో తెలుసా? మీరు సిగ్గుపడకుండా గొర్రెలని మేపటమే నా వృత్తి, దేవుని యొక్క గొర్రె పిల్లల్ని మేపటమే నా వృత్తి. ఇంతకన్నా గొప్ప వృత్తి క్రైస్తవుడుగా మరి నాకు ఏది లేదు అని సిగ్గుపడకుండా చెప్పుకోగలగాలి మనము కూడా. ఎవరైనా నీ వృత్తి అంటే డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, లాయర్ కాదు. నీ వృత్తి ఏంటి? గొర్రెలని
నా గొర్రెల్ని మేపటమే నా వృత్తి. సంఘాలని నేను బలపరచడమే నా వృత్తి. సంఘంలో ఉన్న గొర్రెలని నేను ఆదుకోవటమే నా వృత్తి. ఏంటి మీ వృత్తి? మరి ఇన్ని కుర్చీలు ఖాళీ ఉన్నాయి అంటే మీ వృత్తిలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ వృత్తి మీకు బాధ్యతగా లేదు. గొర్రె కాపరి, గొర్రెలు కాసేవాడు గొర్రె పిల్లల్ని బాగా మేపుతాడు. అవునా? అవునా కాదా? మరి మీరేం చేస్తారు? తింటాం వరకేనా? తిన్న తర్వాత మీరు కూడా తిండి లేని వారికి ఏదైనా. ఈరోజు వాక్యం లేకుండా ఆకలిగా దప్పికగా వాక్యం గురించి నేను మాట్లాడు. మీ వృత్తి ఏంటో తెలుసా? మీతో పాటు తప్పిపోయిన ఒక గొర్రె పిల్లని మందలోకి చేర్చడము మీ వృత్తి. దిస్ ఇస్ యువర్ డ్యూటీ, దిస్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యోసేఫ్ ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు అందరినీ కానాను దేశంలో నుండి ఎక్కడికి తీసుకొని వచ్చాడంట? గోషెనులోకి తీసుకొచ్చాడంట మేపటానికి. దేవునికి స్తోత్రము. మరి ఈ క్రొత్త నిబంధన సంఘంలోకి గొర్రెలను మీరు ఎప్పుడు తీసుకొస్తారు? మేపేవాడు ఉన్నాడు, ఎప్పుడు తీసుకొస్తారు అనే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా. మనం టైంకి వస్తాయి కదా ముందు. మీ వృత్తి ఏంటి? మీ ఆలోచన తీరు మారకపోతే క్రైస్తవ్యము చచ్చిపోతుంది. వాస్తవంగా చెప్తున్నాను. నా వృత్తి ఇంకొక గొర్రెని మేపటమే నా వృత్తి. ఆ గొర్రె బాగా తిరులాగా నేను సహాయం చేస్తాను, సంఘమనికి నేను నడిపిస్తాను. మేపుదామమ్మా వాక్యముతో, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యముతో గొర్రెలని మనము మేపుదాం. సహాయం చేయండి అమ్మా ఈ కాపరికి. అర్థమైందా? ఏం చేస్తారు మీరు? నాకు సహాయం చేస్తారు. నేను ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చాను, జతని తీసుకొచ్చాను, దాన్ని బాగా మేపాను. అవి ఏం చేస్తాయి? చెప్పండి. పిల్లలని ఇస్తాయి. ఆ పిల్లలు ఏం చేస్తాయి? ఇంకొకటి పిల్లలు ఇస్తాయి. సో నేను మిమ్మల్ని మేపింది ఎందుకో తెలుసా? మీరు ఫలములు ఫలించటానికి నేను మిమ్మల్ని మేపుతున్నాను. దేవుని వాక్యము నేను మీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఆ వాక్యముతో మీరు బలపరచబడి వాక్యము లేని వారిని మీరు సంఘములోకి నడిపించటానికి. చదువుదాం. మరియు వారు కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు వచ్చింది. కాబట్టి గోషెను దేశములో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయుము. గోషెను దేశములో వారు నివసింపవచ్చును. 11వ వచనం. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశములో నివసింపచేసి ఆ దేశములో రామెసేసను మంచి ప్రదేశములో వారికి స్వాస్థ్యమునిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి. చూడండి ఎంత చక్కటి బాధ్యత చిన్నవాడు తీసుకున్నాడండి కుటుంబంలో. అన్నలకు లేని బాధ్యత తమ్ముడికి కలిగిందండి. తమ్ముడు ఏం చేశాడంటే, నా కుటుంబం అంతా ఒక మంచి ప్రాంతంలో ఉండాలి, వారికి తిండి లేకుండా బ్రతుకు దినములంతా వారిని నేను పోషించగలగాలి అని ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. చిన్నవాడైనా కూడా అంత బాధ్యత వహించాడు. ఈరోజు ప్రతి ఒక్కరు వారి బాధ్యతని నిజంగా వహించగలిగితే కుటుంబాలు గొప్పగా కట్టబడతాయండి. కుటుంబాలు అద్భుతంగా కట్టబడతాయి. కుటుంబం అనేది ఒక్కడి బాధ్యత కాదండి.
అందరూ కలిస్తేనే చెప్పండి, అందరూ కలిస్తేనే కుటుంబం. అందరూ కలిసి పని చేస్తేనే ఆ కుటుంబము. నేను ఒక్కడే కష్టపడి మీరు అందరూ తింటున్నారంటే ఆ కుటుంబం నిలబడుతుందా? నేను పోయిన తర్వాత మీ పరిస్థితి ఏమైతుంది చెప్పండి. అందుకనే ప్రతి ఒక్కరు కుటుంబంలోని నా కుటుంబాన్ని నేను పోషించాలి, నా కుటుంబాన్ని నేను ఆదుకోవాలి, నా కుటుంబీకుల్ని నేను రక్షించుకోవాలి, నా కుటుంబాన్ని ఎక్కడున్నా ఎచ్చడున్నా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను వారందరినీ సమకూర్చి ఒక మంచి ప్రదేశంలోకి వారిని తీసుకొని వెళ్ళాలి. వారు బ్రతికినంత కాలము వారికి ఏదో ఇలా ప్రతి ఒక్కడు ఒక కుటుంబంలో అనుకుంటే కుటుంబాలు గొప్పగా నిలబడతాయి. యోసేపు అనుకున్నాడు, యోసేపు తలించాడు. చూడండి ఎంత గొప్పగా ఐగుప్తులోని కరువు ఉన్నా కూడా వారి కుటుంబాలందరినీ తీసుకొని వచ్చి ఎంత గొప్ప బాధ్యతతో వారి కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఈరోజు ప్రాబ్లం ఏంటో తెలుసా? మనలోని ఏంటో తెలుసండి, రెస్పాన్సిబిలిటీ లేదండి. మనం ఇది నా పని కాదు, అమ్మే వండుతుంది, నా పని కాదు. నాన్నే బయటకు పోయి డబ్బు సంపాదిస్తాడు, నేను తింటాను, నేను తిరుగుతాను, నేను షికారుకు వెళ్తాను. మా నాన్న ఎలా కష్టపడితే నాకేంటి, నా బాధ్యత కాదు సంపాదించడం. పోనీ సంపాదించింది మీరు ఖర్చు పెట్టకుండా ఆ యొక్క శాలరీని మీరు సేవ్ చేయగలుగుతున్నారా? చెప్పండి అమ్మా. ఎందుకు కుటుంబాలు కూలిపోతున్నాయంటే బాధ్యత లేదు కుటుంబాల్లో. యోసేపు కుటుంబంలోని ఎంతో గొప్ప బాధ్యత యోసేపు వహించాడు. వారు ఎంత తిరుగుబాటు చేసినా కూడా, ఎంత కీడు చేసినా కూడా యోసేపు తిరిగి ఏం చేశాడు? మేలు చేశాడు, బాధ్యత తీసుకున్నాడు. పోతే పోయింది వాళ్ళు అని అనుకోకుండా నా కుటుంబము, నా కుటుంబము, నా కుటుంబం అని అనుకునే వాళ్ళు ఎంతమంది మనలో ఉన్నారు? నా కుటుంబం అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో బాధ్యత కూడా నువ్వు వహిస్తావు. ఇంట్లో పని చేయడానికి నామోషి, తల్లికి సహాయం చేయటము అబ్బో చాలా కష్టమైనది, తండ్రికి సహాయం చేయటము. ఎంతమంది పిల్లలు వారి తండ్రిని కానీ తల్లిని కానీ వెళ్ళి నీకు ఏదైనా సహాయం కావాలా, నువ్వు ఇంత కష్టపడ్డావు కదా, నేను వేసుకున్న సూటు, నేను వేసుకున్న బూటు, నా అంగీలు అన్ని నీవే కదా కొనిచ్చేవు, నేను ₹1 ఖర్చు పెట్టకుండా ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాను కదా, మరి నీకు తిరిగి నేను ఏమి చేయగలుగుతాను అని ఎప్పుడైనా పిల్లలుగా మీరు ప్రశ్నించారా? తల్లిదండ్రుల్ని మీరు అడిగారా? బాధ్యత వహించారా? నాన్న నీది ఒక్కడిదే కాదు నాన్న బాధ్యత, నాకు కూడా కాస్త బాధ్యతను అప్పగించు, నీ బాధ్యతలో నేను కూడా పాల్గొనాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తండ్రిది ఒక్కటే కాదు, ఫాదర్స్ ఇస్ నాట్ ది ఎంటైర్ రోల్. పిల్లలుగా మీ బాధ్యత కూడా, మీది ఒక రోల్ ఉంటుంది. కానీ యోసేపు కుటుంబంలోని యోసేపు ఒక్కడే బాధ్యత తీసుకున్నాడు కుటుంబాన్ని రక్షించడానికి. అలా మిగిలిపోకూడదమ్మా. మనం కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు, అన్న కానీ తమ్ముడు కానీ చెల్లె కానీ అక్క కానీ అందరూ బాధ్యత తీసుకోండి. పనిని మనము పంచుకుందాం, బాధ్యతలని మనము పంచుకుందాము. బాధ్యతనంతా ఒకరి మీద మోపేయకండి. నిన్ను మేపే బాధ్యత మీ తండ్రిదేనా? చెప్పండి. ఎంతకాలం మేపుతాడమ్మా? మనకు సిగ్గుండాలి తినడానికి. అమెరికా దేశాలకు వెళ్ళండి, బయటికి 17-18 సంవత్సరాలకి అయితే గెంటేస్తారు ఇంటి బయట నుండి. నీ కాలు మీద నువ్వు నిలబడు. 30 సంవత్సరాలు ఇంట్లో తిని మేపుతూ ఉంటారు. బాధ్యత లేకుండా పోతుంది మనకి కుటుంబాల్లో. రెస్పాన్సిబిలిటీ ఈజ్ మిస్సింగ్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్. చిన్న వయసు నుండి నేర్చుకోండి బాధ్యత అంటే ఏంటో. తల్లి భారముని తొలగించాలి, నా తండ్రి భారము నేను తొలగించాలి అని బాధ్యత ప్రతి ఒక్కరు. యోసేపు అనుకున్నాడు, అయ్యో నా కుటుంబం అంతా ఆకలితోని అక్కడ చనిపోకుండా ఉండాలి, నేను వారిని ఇక్కడికి తీసుకొని వస్తాను, నేను ఫరోతో మాట్లాడి
నేను వారికి గోషెన్ అనే ప్రాంతాన్ని వారికి ఇస్తాను. మీరు కూడా అట్లాంటి బాధ్యత తీసుకోవాలి. కుటుంబంలోని ఒక్కడిదే బాధ్యత అని మాత్రం మీరు మాత్రము అనుకోకండి సంగమా. తండ్రిగా ఆయన బాధ్యత ఆయనకుంటుంది, కొడుకుగా బాధ్యత నీకుంటుంది, కూతురుగా బాధ్యత నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఎప్పుడు అంటానండి, ముఖ్యంగా పిల్లలకి, యవ్వనస్తులకి నేను ఏంటంటానంటే, లెక్క వేసుకోండి, మీరు చిన్న వయసు నుండి ఇప్పుడు వరకు ఎన్ని దుస్తులు ధరించారో ఆ దుస్తులు ఖర్చులు ఎంత అయ్యాయో వడ్డీతో సహా మీరు తిరిగివ్వండి మీ తల్లిదండ్రులకి. 50 lakhs అంటే ఇక్కడ ఇస్తారా? ఇవ్వరు. తల్లిదండ్రులు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత నాది బాధ్యత కాదు. కానీ యోసేపు ముసలైపోయిన ఆయన తండ్రిని జ్ఞాపకము చేసుకొని ఎంతగా ప్రేమించి, నాన్న నువ్వు ఇక్కడుండి ఈ ప్రాంతంలో నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, నీ బ్రతుకు దినములంతా నేను నీకు తోడుగా ఉంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. తండ్రి నీకు ఏ లోటు లేకుండా, నాన్న అమ్మ నీకు ఏ లోటు లేకుండా బాధ్యత నాది. నీవు నన్ను కన్నావు కాబట్టి నిన్ను పోషించే బాధ్యత ఇప్పుడు నాది, నిన్ను మేపే బాధ్యత ఇప్పుడు నాది. తిన్నాను నాన్న, చాలు, నాకే సిగ్గుగా అనిపిస్తుంది, ఇంతవరకు తిన్నాను, బాగా తిన్నాను, పెట్టేవి తిన్నాను, కానీ ఇప్పుడు నాది బాధ్యత. నాన్న నీ వెంట్రుకలు తెల్లగా అయిపోతున్నాయి నాన్న, చాలు నాన్న, అలసిపోయావు నాన్న, అమ్మ చాలే, ఇంకెంత పని చేస్తావే నువ్వు, నేను బాధ్యత తీసుకుంటాను నాన్న, ఇంటిని నడిపించే బాధ్యతని నేను తీసుకుంటాను అని పిల్లలుగా ఎప్పుడు చెప్తాము మనము తల్లిదండ్రులకి? చదువు అయిపోయిన తర్వాత ఎక్కడంటే మళ్ళీ ఫారెన్. ఎప్పుడు బాధ్యత తీసుకుంటాం వారిని ప్రేమించడం? అంత ప్రేమ మనం పొందుకున్నాము కదా, ఆ రుణము తిరిగి మనం ఎప్పుడు ఇస్తాం వారికి? ఎలా చెల్లిస్తాము? దూరంగా ఉంటే రుణం చెల్లించుకోగలుగుతామా? చెప్పండి. తల్లిదండ్రులు అంతా చేసి, అంతా నిన్ను మేపి, నిన్ను బాగా తయారు చేసి పంపించేసి నువ్వు అక్కడే ఉండిపోయి వాళ్ళ రుణం నువ్వు ఎలా చెల్లించుకోగలుగుతావు? అందుకని ఈ ప్రస్తావన నేను తీసుకొచ్చాను. యోసేపు తన కుటుంబాన్ని ప్రేమించి, నా బాధ్యత, నా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది అని ఒక నిర్ణయం, ఒక కంకణం పెట్టుకున్నాడు యోసేపు. ఆదుకున్నాడు కుటుంబాన్ని. గోషెన్ అనే ప్రాంతంలో, అన్నిటికన్నా మంచి ప్రాంతంలో వారి కుటుంబాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ వారికి నివాస స్థలంని ఏర్పరిచాడు. ఎంత గొప్ప చూడండి, అందరికన్నా చిన్నవాడు కాదండి, కానీ ఎంత బాధ్యత, కుటుంబం పట్ల ఎంత ప్రేమ. చదువుదామమ్మా. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కనాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశములోను కనాను దేశములోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. 28వ వచనానికి వచ్చేద్దామా. ఇదంతా నెక్స్ట్. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము. ఒక తండ్రి ఒక కొడుకును అంటున్నాడు, అడుగుతున్నాడు, నా ఎడల నీకు కటాక్షము ఉంటే, నా ఎడల నీకు దయ ఉంటే. చూడండి ఎంత గొప్ప మాట అది. తల్లిదండ్రులు అడుగుతారండి, నేను ఎప్పుడు ఇదే మాట చెప్తూ ఉంటాను, బాగా అర్థం చేసుకోవాలండి. నీ తల్లిని నీ తండ్రిని నాకు వినిపించలే, అప్పుడు ఏం జరుగుతుందంట? ది ఓన్లీ కమాండ్మెంట్ విత్ అ ప్రామిస్. 10 ఆజ్ఞలలో ఈ ఆజ్ఞకు మాత్రమే వాగ్దానము జతపరచబడి ఉన్నది. మరి ఏ వాగ్దానంకి
ఏ కమాండ్మెంట్ కి లేదు, ఏ ఆజ్ఞకి లేదు వాగ్దానం. నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానిస్తే నీకు దీర్ఘాయుష్ని నేను కలుగ చేస్తాను. ఇక్కడ యాకోబు యోసెఫ్ని అంటున్నాడు, తొడ కింద ప్రమాణం చేయించుకొని కటాక్షించు, దయ చూపించు, నన్ను ఇక్కడ మాత్రము సమాధి చేయకు అన్నాడు. ఈ మాట గుర్తుకొచ్చినప్పుడు కొంచెం ఎమోషనల్ అవుతారు. మా నాన్నగారు చివరి మాట, నన్ను మీ అమ్మ పక్కన సమాధి చెయ్యి నాన్న, నన్ను కాల్చి వేయకండి అన్నాడు. ఇదే ఆయన లాస్ట్ వర్డ్స్. నాకు బాగా గుర్తుంది, కానీ సమాధి చేయలేకపోయాం. ఎందుకో తెలుసండి, ఏ ఒక్కరు కూడా పూడ్చివేయటానికి స్థలం ఇవ్వలేదు. అనేక సంఘాల దగ్గరికి వెళ్ళి బ్రతిమాలేము, ప్రాధేయపడ్డాము. మా బాధ ఏంటో మాకు తెలుసు. అప్పుడు మా కుటుంబం మాకు తోడుగా కూడా లేదు. మా పిన్ని వాళ్ళందరూ విశాఖపట్నంలో ఉన్నారు. మేము పడిన కష్టాలు ఏంటో నాకు తెలుసు. చివరిగా ఏం చేసాము? కాల్ చేశాం. నేను ఎప్పుడు అంటాను, ఎంత దౌర్భాగ్యుడో నేను, కనీసం తండ్రి చివరి ఆశని కూడా నెరవేర్చలేకపోయాను అనే బాధ, దుఃఖము ఇప్పుడు కూడా ఇక్కడే మన ట్యాంక్ బండ్ దగ్గర ఆయన అస్థికులు అలా నా కళ్ళ ముందు ఇసిరేశారు మా పెద్దనాన్నగారు. ఎప్పుడు ఆ ట్యాంక్ బండ్ నుంచి వెళ్తుంటే జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అమ్మా, తండ్రిని సన్మానించే అవకాశం నాకు రాలేదు. ఆ రిలేషన్షిప్ నాకు లేకుండా పోయింది. యోసేఫ్ కూడా చూడండి, ఎంతో కాలము తన తండ్రి యొద్ద నుండి దూరముగా ఉన్నా కూడా తండ్రిని మర్చిపోలేదు. తండ్రిని సన్మానించాలనే విషయం తన హృదయంలో దాచుకున్నాడు. ఏ కొడుకైనా అండి, కనీసం కన్నందుకు ఆ తండ్రి రుణము చెల్లించుకోవాలి. కనీసం నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లి రుణమైన, నీ తండ్రి రుణమైన, చచ్చిపోయినప్పుడైనా నువ్వు వాళ్ళ రుణము తీర్చవయ్యా, తీర్చవమ్మా. నాకు సంబంధం కాదు, నా బాధ్యత కాదని మాత్రము నువ్వు చేతులు ఎత్తేసి వెళ్ళిపోకండి దయచేసి. వాళ్ళు బ్రతికున్నంత వరకు, సమాధిలో పెట్టబడే వరకు మీ బాధ్యతే, మీ తల్లిది, మీ తండ్రిది. చదువుదాం. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకుము, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టుమని అతనితో చెప్పాను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదన నేను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణము చేసాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తండ్రితో ఒక ప్రమాణం చేయించుకోండి. మీరు ప్రమాణం చేయండి మీ తల్లికి, మీ తండ్రికి. ఏ పరిస్థితుల్లోనైనా నా బాధ్యత మీ పట్ల నేను నెరవేర్చకుండా మాత్రం నేను మిమ్మల్ని విడిచి పెట్టను అని ఒక ప్రమాణము మీ తల్లిదండ్రులతో పిల్లలు మీరు చేయమని నేను అడుగుతాను. వెళ్ళండి నాన్న, నా బాధ్యత నేను నెరవేర్చే వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. మీరు కూడా అమ్మా వెళ్ళండి, చెప్పండి. కూతురు కొడుక్కి తేడా ఏమీ లేదు, అర్థమైందా? అందరూ సమానమే. వెళ్ళండి, అమ్మా నాన్న, నా బాధ్యత మీ పట్ల సంపూర్ణంగా నేను నెరవేర్చే వరకు నిన్ను విడువను, ఎడబాయను అనే మాట ఈరోజు మీ తల్లిదండ్రులకి మీరు ఇంటికి వెళ్ళి చెప్పండి.